నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ రోజుల్లో ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేది, బాధపడేది ఏంటంటే పెళ్ళైన మహిళలు. వాళ్ళు వాళ్ళ భర్తకి ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదని, పిల్లలు సరిగ్గా చదవట్లేదని, లేకపోతే అప్పులు ఉన్నాయని, ఇలా రకరకాల విషయాలన్నిట్లో ఎక్కువగా బాధపడేదంటే ఒక ఇంటి ఇల్లాలు. సో వారికి కూడా చెప్పలేనంత స్ట్రెస్ ఉంటుంది. అంటే కేవలం ఉద్యోగం చేసేవారికి కాదు, ఎగ్జామ్స్ రాసే వాళ్ళకే కాదు. అటువంటి ఆడవారికి మన దగ్గర ఏదైనా వస్తువు ఉంది అంటారా స్ట్రెస్ రిలీఫ్ కోసం? ఖచ్చితంగా అండి. మన దగ్గర వస్తువులు ఏదైనా సరే మార్కెట్లో దొరికేటువంటి వస్తువులు భిన్నంగా ఉంటాయి. రెండోది ప్రత్యేకంగా మనం తయారు చేయించినటువంటి వస్తువులు ఉంటాయి. మూడోది మనము అగ్నిహోత్రం చేస్తాము, మంత్రం చేస్తాము, తంత్రం చేస్తాము, తంత్రంలో మంత్రం చేస్తాము. ఇన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ప్రత్యేకంగా వారి యొక్క పేరు, వారి యొక్క గోత్రనామాలు, లేదంటే వారి యొక్క పేరుతో పాటు డేట్ ఆఫ్ బర్త్, వారి యొక్క నక్షత్రము, ఇలా ఏదో ఒకటి తీసుకుని వారి సమస్య, ఆ సమస్యను తీసుకొని మనము పూజిస్తాము. పూజించేసి ఆ సమస్య తగ్గట్టుగా వస్తువుని తీసుకొని వారికి చెంతకు చేర్చేటువంటిది అయితే జరుగుతూ ఉండేది. ఇది ఏ వస్తువైనా సరే మన దగ్గర ప్రత్యేకత ఏంటంటే మంత్రం చేసి దాన్ని కొంచెం పాజిటివిటీ చేసి అమ్మవారి అనుగ్రహంతో వారి చెంతకు చేర్చేటువంటి సదవకాశం అయితే మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి మన దగ్గర ప్రత్యేకత అయితే అది. ఎందుకంటే మన దగ్గర వస్తువు తీసుకోగానే ఏదో తీసుకున్నాం అనేది కాదు, మనం పూజిస్తాం కాబట్టి దానికి ప్రతిఫలం అనేది వారు చిన్న చిన్నగా ద్రోహపడుతుంది అనమాట. దాంట్లో ఒకటి ఇది తులసిమాల. ఓకే. ఈ తులసిమాలకి మనము రాగి తీగ కూడా అల్లిస్తాం. అంటే రవి భగవాన్ యొక్క ఆశీస్సులు ఉండాలి, మనకి బ్లడ్ సర్క్యులేషన్, ఆరోగ్య సమస్యలు ఏమి రాకుండా ఉండాలని చెప్పేసి అని రాగి తీగ అల్లించి ఈ తులసిమాలని మనం కంఠధారణ చేసుకునేందుకు. ఈ తులసిమాల ఇంట్లో చాలామందికి అద్దిళ్ళు ఉంటాయి, సొంతిళ్ళు ఉంటాయి, కానీ తులసిమాతకి పూజించేటువంటి అదృష్టం అవకాశం ఉండదు అందరికీ. వారందరూ కూడా చాలామంది తులసిమాలకి పూజించుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు తులసి చెట్టుకి. అలాంటి వారందరూ కూడా ఈ తులసిమాల జపం చేసుకోవడం, తులసిమాలతో మనం ఆరాధ్యం చేసుకోవడం, తులసిమాలతో అమ్మవారికి ధరించుకోవడం, పూజ చేసేటప్పుడు పూజ మందులు పెట్టుకోవచ్చు, మళ్ళీ కంఠధారణ చేసుకోవచ్చు, మణికంఠధారణ చేసుకోవచ్చు. ఈ తులసిమాల అనేది స్త్రీ, పురుషులు, పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు. కానీ స్త్రీలకి ఎక్కువగా ప్రత్యేకంగా పనిచేస్తుంది ఇది. మైండ్ పనిచేయబోతున్నా, యూట్రస్ ప్రాబ్లం, బ్లడ్ సర్క్యులేషన్, ఫైబ్రాయిడ్స్, సో ఇలాంటి సమస్యలు ఏదైనా ఆడవారికి ఎక్కువ వస్తుంది, గర్భసంచి ప్రాబ్లము, ఇలాంటప్పుడు ఈ తులసిమాల ధరించుకోవడం వల్ల స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది, అలానే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది, బ్లడ్ సర్క్యులేషన్, ఎన్నో రకాల సమస్యలతో ఉంటూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, పిల్లలు ఎదగలేదని బాధ, సంక్షోభం, అలానే స్ట్రెస్ ఫీల్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జాబు లేకపోతే ఎక్కువ బాధపడటము, టెన్షను, కోపము, చిరాకు, ఎవరు లేరని తోడు లేని బాధ, ఇరిటేషను, ఇవన్నీ కూడా కొంతమేర ఈ తులసిమాల మనకి చాలా తోడ్పడుతుంది అనమాట. ఇందులో మనము పూజించిస్తాం కాబట్టి ప్రత్యేకంగా. అందుకే మనకి దగ్గర ఎందుకు లేట్ అవుతుంది డెలివరీ అంటే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజులు, 15 రోజులు నుంచి 20 రోజులు కూడా పడుతుంది. అలానే మనకి వైజయంతి మాల అయితే ఖచ్చితంగా 20 రోజులు పడుతుంది. తులసి మాల అయితే 15 రోజులు ఖచ్చితంగా పడుతుంది వారికి చెంతకు చేర్చడానికి. ఎందుకంటే మనము అగ్నిహోత్రం చేయాలంటే కొన్ని నక్షత్రాల్లోనే చేయాలి. ఆ నక్షత్రాలు చేసి వారికి పంపిస్తూ ఉంటారు అనమాట. అలానే ఇది సరస్వైన ధరల్లోనే లభ్యపడుతుంది. ఎవరైనా వేసుకోవచ్చు. ఇది స్త్రీలు, పెద్దవారు, పిల్లలు అనేది ఏం లేదండి. స్త్రీలు కూడా వేసుకోవచ్చు అండి. తులసిమాల అనేది ఆ కృష్ణుడి స్వరూపంతో, తులసమ్మ వారి అనుగ్రహంతో ఉంటుంది. కాబట్టి మనకి ఎవరైనా ఏదైనా మోసం చేయాలన్నా, ఇబ్బంది పెట్టాలన్నా కూడా ముందుగానే మనకి కాన్షియస్ వస్తుంది. ముందు మనకు బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఎవరైనా వేసుకోవచ్చు దీన్ని. ఇది సరసమైనటువంటి ధరల్లోనే ప్రజలకి అందుబాటులో ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే సంప్రదిస్తే కనుక మనం వారి చెంతకే చేర్చడం సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి సంప్రదించవచ్చు. అలానే తులసిమాల ఇంట్లో ఉండడం అనేది అనుగ్రహ ప్రాప్తి అనమాట. అనేక రకాల ముక్కోటి దేవతలు కూడా అనుగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి మార్కెట్లో దొరికేటువంటి తులసిమాలలు ఉన్నాయి, కాదని కాదు. కాదు వాటికి మంత్రోచ్చారణ చేసి పాజిటివిటీ ఉండదు. మామూలు గ్లాసులో పోస్తే నీరు, శంఖంలో పోస్తే తీర్థం. అదేవిధంగా మనం మంత్రోచ్చారణ చేసి ఇచ్చింది కాబట్టి ఇది గొప్ప విశేషవంతమైనటువంటి మాల. ఎవరికైనా కావాలంటే కూడా ఖచ్చితంగా సంప్రదిస్తే మనం వారి చెంతకే చేరుస్తాము. ఓకే. అయితే గురువుగారు, నాదొక చిన్న సందేహం. ఇలాంటి పవిత్రమైన మాలలు ధరించినప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు చనిపోయిన దగ్గరికి అవ్వచ్చు, పురుట్లు అవ్వచ్చు, ఇలాంటి వాటి దగ్గరికి వెళ్ళొద్దు అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? కరెక్టే, కానీ మనం ఆల్రెడీ వాటి పాజిటివిటీ చేస్తాం కాబట్టి వెళ్ళొచ్చు. అలా ధరించుకొని ఎట్లాంటి నెగిటివ్ ప్లేస్ కానీ వెళ్ళొచ్చు. కానీ ఇంట్లో మాత్రము మనం పడుకునేటప్పుడు మాత్రం హ్యాంగింగ్ చేసుకొని కానీ దేవుడి మందిరంలో పెట్టుకొని కానీ పడుకోవచ్చు. అంటే అలానే మాలలు వేసుకొని పడుకుంటే చెడు కళలు వస్తాయి. కాబట్టి మాల పవిత్రమైనది ఎప్పుడు కూడా పడుకునేటప్పుడు మాత్రం తీసివేయాలి. అది ఎలాంటి ఏ మాలైనా సరే తీసివేసేసుకొని హ్యాంగ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ స్నానం చేసిన తర్వాత అగ్ని అంటే మనకి సూర్యుడికి ఒకసారి ఇలా చూపించేసి వేసుకుంటే మళ్ళీ దానికి ఆ మంత్రం అనేది పాజిటివిటీ అవుతుంది అనమాట. కాబట్టి ఆ ప్రతినిత్యం కూడా
నైట్ పూట తీసుకోవాలి. మార్నింగ్ టైంలో ఆ మాలని సూర్యుడు చూపించి వేసుకోవాలి. సూర్యుడు రాలేదండి అంటే కాదు, సూర్యుడు వచ్చాడా లేదా సమస్య లేదు. తెల్లవారిందంటే అది వెలుతురు చూపించేసి వేసుకుంటే సరిపోతుంది. ఏ మాలైనా అదే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర మంత్రం తంత్రంతో ఇవ్వబడిన ఈ మాలల్ని అగ్నిహోత్రంతో అగ్నిహోత్రంలో ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు అంటారు? ఎక్కడికైనా వేసుకెళ్ళొచ్చు. ఓకే అండి, ధన్యవాదాలు.